క్రీస్తుని మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందున్న మాత్రమే రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడి పార్శ్వమున చేతులెత్తు హల్లెలూయా చెప్పండి గట్టిగా. చూడండి, ఈ యేసయ్యని ఎటు చూస్తున్నారా? ఈ యేసయ్యని ఆయన మరణించడానికి ముందు ఆయన మీద ఆధిపత్యం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? అధికారం చేస్తున్నారు. వారి శక్తిని ఉపయోగించినారు, వారి ప్రభుత్వాన్ని కూడా ఉపయోగించినారు. విచిత్రం ఏంటో చెప్పినా, ఇదిగో ఇక్కడ నీ పేరు వినబడకూడదు, నీ నామం వినబడకూడదు అని వారి ఫోర్స్ అంతా ఉపయోగించినారు. దోషిగా నిలబెట్టినారు. వారి అధికారమును బట్టి సంఖ్యలు వేసినారు. వారి ఆధిపత్యాన్ని బట్టి ఆయనను కొట్టించున్నారు. వారికి ఉన్న శక్తిని బట్టి సిలువ వేయించున్నారు. ప్రభుత్వాన్ని బట్టి చివరికి చంపి సమాధి కూడా. ఓకే, వినాలి. ఇక ఆయన నామాన్ని తుడిచివేయాలనుకున్నారు. ఏం చేయాలనుకున్నారు? తుడిచివేయాలి. జరిగింది ఏంటో తెలుసా? ఆధిపత్యం, అధికారం, శక్తి, ప్రభుత్వాన్ని ఉపయోగించి చంపి పాతి పెడితే మూడవ దినమున మృత్యుంజయుడిగా లేచిన తర్వాత ఇప్పుడు చెప్పనా, వీళ్ళ అధికారం ఆయన ముందు పనిచేయలేకపోయింది. చెప్పండి గట్టిగా. వీరి ఆధిపత్యం ఆయన ముందు పనిచేయలేకపోయింది. వీరి శక్తి ఆయన ముందు పనిచేయలేకపోయింది. వీరి ప్రభుత్వం ఆయన ముందు పనిచేయలేకపోయింది. విచిత్రం ఏంటో తెలుసా? నిన్నటి వరకు చంపేసి ఆయన నామమే లేదనుకున్నాడు. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, అన్ని నామముల కంటే హెచ్చైన నామం యేసు నామం. ఇప్పుడు మాట చెప్పనా, నిన్నటి వరకు వారి అధికారం, వారి ఆధిపత్యం, వారి శక్తి, వారి ప్రభుత్వం ఇతను ఏలుబడి చేస్తుంటే ఇప్పుడు ఆయన అధికారము కలిగి ఉన్నాడు, ఆధిపత్యము కలిగి ఉన్నాడు, శక్తి కలిగి ఉన్నాడు, ప్రభుత్వం కలిగి ఉన్నాడు. ఏ ప్రభుత్వానికి చెందిన వ్యక్తివని నేను ఎవరైనా అడిగితే అధికారము కలిగిన ప్రభుత్వం. ఏంటి అధికారం కలిగిన ప్రభుత్వం అంటే యేసు నామమే శరణం. స్తోత్రం.